ప్రజలను రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయినట్లు ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. రైతులు కష్టాలు పడుతుంటే ఆదుకోవటం మానేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా బెలం గ్రామంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 సంవత్సరాల సీనియారిటీ గల నాయకుడు అంటూ తెగ పొగడేసుకుంటున్న చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదని మండిపడ్డారు కాటసాని. ఏడుస్తా ఉన్నా కూడా కనికరించే పరిస్థితి లేదు. మళ్ళీ ఆయన చెప్తా ఉన్నాడు, డ్రోన్లు తీసుకొని వచ్చి డ్రోన్లకు కెమెరాలు బిగించి ఆ కెమెరాలో నుంచి ఆ బొక్కలకు పంపించి దాంట్లో ఏం తెగులుందని చెప్పి కనుక్కొని నేను దాన్ని కాపాడుతానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. మరి ఆయనకు మధ్య ఉందా లేదా అనే విషయం మనకు అర్థం కావడం లేదు. ఏం చేస్తా ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మరి ఏం ఆయనకు బుద్ధి ఏమన్నా చిన్న మెదడు చిక్కిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 76 సంవత్సరాల పెద్ద మనిషి, 40 సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు.